అమరావతి రాజధాని రైతులకి సిఆర్డీఏ నోటీసులు ఇస్తుంది. ఈ నోటీసుల వల్ల ఓ పక్క రైతులకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజధానికి కూడా ఈ నోటీసుల భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారబోతున్నాయంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే సిఆర్డీఏ ఇస్తున్నటువంటి నోటీసుల వల్ల రైతులకి రాజధానికి లాభమా నష్టమా? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నోటీసులు ఏంటి, ఎవరికి ఇస్తుంది? వీటి గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాజధానికి సంబంధించి భూ సమీకరణకి భూములు ఇవ్వనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూముల్లో భూ సమీకరణకి భూములు ఇచ్చినటువంటి వ్యక్తులకి తిరిగిచ్చే ఫ్లాట్లు ఆ భూముల్లో ఇవ్వటం జరిగింది. అవి రాజధానికి ఇవ్వడానికి భూ సమీకరణ ద్వారా ఇవ్వడానికి ఇష్టంగా లేని వారి భూముల్లో ఈ ఫ్లాట్లు వచ్చాయి కాబట్టి వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇస్తే మీరు రద్దు చేసుకుంటే మీకు వేరే చోట ఫ్లాట్లు ఇస్తామంటూ కూడా సిఆర్డీఏ ఆ ఫ్లాట్లకు సంబంధించినటువంటి రైతులకి నోటీసులు ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు ఒప్పుకుంటే మీకు వేరే చోట ఫ్లాట్లు ఇస్తామంటూ కూడా సిఆర్డీఏ చెప్పడం జరిగింది. అయితే ఎందుకు వారికి ప్రత్యామ్నాయంగా ఫ్లాట్లు కేటాయించాలనుకుంటున్నారు, అసలు దానిపై రైతుల అభిప్రాయం ఏంటనేది ఒక్కసారి చూస్తే ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు రాజధాని గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజధానికి 30,000 ఎకరాలకు పైగా భూముల్ని రాజధాని రైతులు భూ సమీకరణ ద్వారా, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ సమీకరణ పథకం ద్వారా మేము రాజధాని రావడానికి ఇష్టపడుతున్నాం, రాజధానికి మేము భూములు ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం కాబట్టి మాకు లబ్ధి చేకూర్చే విధంగా కొంత ఫ్లాట్ల రూపంలో కొంత భూమిని మాకు పూర్తిగా కూడా అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాలంటూ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించింది. దానికోసం 30,000 ఎకరాలకు పైగా భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకుంది. అదే సమయంలో కొంతమంది రైతులు భూములు ఇచ్చి కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోయినటువంటి రైతుల్ని వదిలేస్తే వారి భూములు మధ్యలో ఉంటే పూర్తి స్థాయిలో రాజధాని అభివృద్ధి చేయాలంటే అది ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి భూములు రాజధానికి ఇష్టపూర్వకంగా ఇవ్వనటువంటి వ్యక్తులకు సంబంధించి భూసేకరణ ద్వారా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిద్ధపడింది. దానికి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది భూములు ఇష్టంగా ఇచ్చారు, కొంతమంది ఇవ్వడానికి ఇష్టంగా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకోవడానికి సిద్ధపడింది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక రాజధానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆ మాస్టర్ ప్లాన్లో జోన్లు ఎక్కడ ఉండాలి, అదేవిధంగా ప్రధాన నగరాలు ఎక్కడ ఉండాలి, నవనగరాలు అన్నారు, ఆ నగరాలు ఎక్కడెక్కడ ఉండాలి, అందులో రైతులు ఇచ్చే భూములకు సంబంధించి కమర్షియల్ ఫ్లాట్లు ఎక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఎక్కడ ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్లో అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగానే ఒక మంచి రోజు చూసుకొని లాటరీ తీసి రైతులందరికీ కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఆధారంగానే ఫ్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొంత అవగాహన మేరకు మరోపక్క ఈ మ్యాప్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా పరిశీలించుకోవడం జరిగింది. పరిశీలించుకున్న తర్వాత రైతులు కొన్ని విషయాలను గమనించారు. అవేంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, కుంటల్లో, దాంతోపాటు శ్మశానాల్లో నివాస యోగ్యం కాని కొన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది రాజధానికి భూములు ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భూముల్లో కూడా ఈ ఫ్లాట్స్ వచ్చాయి అంటూ కొంతమంది రైతులు వాళ్ళ అభ్యంతరాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, వీటిని మార్చాలంటూ కూడా కోరటం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది. మీకు చెరువుల్లో, కుంటల్లో, గుంటల్లో ఉందని చెప్తున్నారు కదా, వాటికి సంబంధించి ఏ అభ్యంతరం ఉన్నా సరే వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. మరోపక్క వాటి వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, వాటిని పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాతే మేము వాటిని మీకు అందిస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నచ్చజెప్పడం జరిగింది. మరికొన్ని సెంటిమెంట్గా కూడా కొన్ని శ్మశానాల్లో ఉన్నాయి కానీ, లేకుంటే కొన్ని ఏదన్నా ఉండకూడని చోట కొన్ని సెంటిమెంట్ పరంగా కూడా ఆ ప్రాంతాల్లో ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి కూడా మీకు మార్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో వాటికి సంబంధించి 4 ఏళ్లగా ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం
ఏదైతే రైతులు వీటికి సంబంధించి మేము రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవంటూ కూడా అప్పుడు భూ సమీకరణ వ్యతిరేకించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే మీకు రాజధానికి భూములు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ భూముల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగిస్తాం, ఒకవేళ భూసేకరణ చట్టం ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళినా సరే అది పూర్తిగా కూడా ఇప్పుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకొని మీకు న్యాయం చేస్తామంటూ కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఉండవల్లి లాంటి ప్రాంతంలో అప్పటికే రాజధాని ప్రస్తావన రాకముందే, రాజధాని అనే అంశం తెర మీదకి రాకముందే అక్కడ 3 నుంచి 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి. మరో పక్క రాజధానిలో చివరికి వెళ్తే నవలూరు కానీ లేకుంటే అనంతవరం కానీ ఆ ప్రాంతానికి వెళ్తే 10 లక్షలు 15 లక్షల రూపాయలు విలువ చేసే ఎకరం భూమి దొరికే పరిస్థితి ఉంది. అయితే ఈ విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ఉండవల్లి అలాంటి ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ఇక్కడ మా భూములు మంచి, మాకు ఇప్పటికే కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి, మేమెందుకు ఈ రాజధానికి భూ సమీకరణకు మేము ఎందుకు సహకరించాలి, ఇలా ఇవ్వటం వల్ల మాకు నష్టం కలుగుతుందంటూ కూడా వాళ్ళంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీకు నష్టం కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే మేము మీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదని చెప్పుకోవాలి. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో భూ సమీకరణకు సహకరించిన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి ఆ భూముల్లోకి ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఏ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భూసేకరణకి వెళ్ళడం, దానికి సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా చదును చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఫ్లాట్ల కింద వేరే రైతులకు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అయితే భూ సమీకరణకు సహకరించినటువంటి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి, మరొక పక్క రాజధానిలో వేరు చోట్ల వచ్చినటువంటి ఫ్లాట్లపై కూడా అభ్యంతరాలు ఉన్న వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే దానిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది, ఈ నోటీసులు రైతులకు ఇచ్చింది అనే దానిపై రాజధాని రైతుల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల వల్ల రైతులకు వచ్చేటువంటి నష్టం ఏంటి, రైతులు ఎందుకు కంగారు పడుతున్నారు అనే దానికి సంబంధించి ఒక్కసారి ఆలోచిస్తే రైతులకు దీనిపైన అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఏదైతే భూ సమీకరణకు సహకరించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూముల్లో ఫ్లాట్లు వచ్చే వాటిని మార్చమని మేము అడిగినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వారి భూముల్లో ఏదైతే భూ సమీకరణకు సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారి భూముల్లో భూ సమీకరణకు సహకరించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు వచ్చాయి కాబట్టి వాటిని వేరే చోటకి మార్చే ప్రయత్నం మేము చేస్తాం, ప్రత్యామ్నాయంగా మీకు ఫ్లాట్లు ఇస్తాం, మీరు సహకరించి సంతకాలు పెట్టాలి మీకు నచ్చితే అంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే దీనివల్ల రైతులైతే ముఖ్యంగా అడుగుతుంది, ఇప్పుడు మేము సంతకాలు పెడతాం సరే, భూ సమీకరణకి వాళ్ళు సహకరించలేదు, వాళ్ళ ఫ్లాట్లలో ఎందుకు వేరే చోట ఇస్తామంటున్నారు సరే, ఎక్కడిస్తారు? ఇస్తే గతంలో ఈ నగరాలు కానీ జోన్లు కానీ ఏర్పాటు చేసి చాలా ప్లాన్డ్గా ఒక లాటరీ పద్ధతిలో ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఒకవేళ మేము సంతకాలు పెట్టిన తర్వాత వాటిలోంచి ఆ ఫ్లాట్లన్నీ కూడా తొలగిస్తున్నామని చెప్పిన తర్వాత ఆ భూములు ఎవరైతే భూసేకరణకి ఇవ్వడానికి కూడా ఇష్టపడకుండా భూ సమీకరణకి వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్తుంది, కానీ ఎప్పుడు ఇస్తుంది, ఎక్కడ ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనే దానిపై ఇక్కడ రైతులకు అనుమానాలు ఉన్నాయి. మరోపక్క మేము ఈ సంతకాలు పెట్టిన తర్వాత ఈ భూములన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారనుకోండి, అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏదో ఒకటి గత ప్రభుత్వం ఏదో చేసింది, ఆ ప్రభుత్వానికి తగిన విధంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, సరే లాభం నష్టం రాజధానిలో 30,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన రైతులతో పాటు మా ప్రయాణం కొనసాగుతూ ఉంది, వాళ్ళకి మంచి జరిగితే మాకు మంచి జరుగుతుంది అనుకున్నటువంటి రైతులు ఒక పక్క వాళ్ళు ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళ పాటికి వీళ్ళు ఇక్కడ సంతకాలు పెట్టేస్తే ఇదొక సమస్యగా మారితే వీళ్ళు అటు ఆ రైతులతో కలిసి లబ్ధి పొందలేని పరిస్థితి అయిపోతుంది, మరొక పక్క వీళ్ళు ఇంకో సమస్యగా మారేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి? మరొక పక్క ఇప్పటికే ఏదైతే రాజధానికి సహకరించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టా భూముల్లో ఫ్లాట్లు వచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లే ప్రత్యామ్నాయంగా వేరే చోటకి మారుస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందంటూ కొంతమంది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క ఫారెస్ట్ భూముల్లో కానీ లేకుంటే అసైన్డ్ భూముల్లో కానీ లేకుంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ప్రభుత్వ భూముల్లో కానీ ఇలా ఉన్నటువంటి ఫ్లాట్లపై ఇప్పుడు మేము దృష్టి పెట్టాం. కేవలం పట్టాదారు భూములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదో వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో ఉన్న ఫ్లాట్లు మాత్రమే
ప్రత్యామ్నాయంగా మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుందనేది రైతుల వాదన. అయితే ఇదంతా కూడా చూస్తుంటే రైతులకైతే ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే విజ్ఞప్తి చేశారో మేము రాజధానికి సిద్ధంగా లేము, రాజధానికి భూములు ఇవ్వము అంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుకున్నారో వారికి లబ్ధి చేకూర్చే విధంగా వారికి ఆ భూములు తిరిగి అప్పగించాలంటే భూసేకరణ నోటిఫికేషన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే భూ సమీకరణకు భూములు ఇవ్వలేదు కాబట్టి భూసేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటూ అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంటే భూసేకరణ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి ఉంది. వెనక్కి తీసుకోవాలంటే అందులో వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ భూములు తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున లాటరీలు తీసి అక్కడ అందరు కూడా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి పాత ఓనర్లు కాదని కొత్త ఓనర్లు ఎవరో కూడా గత రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి వాళ్ళు ఫ్లాట్లు ఇచ్చేసింది. ఇప్పుడు దానిపై పూర్తి హక్కు ఇటు ఫ్లాట్లు తీసుకున్న వారికి ఉంటుంది. అయితే వాటిని తిరిగిచ్చేందుకు అది సాధ్యం కానటువంటి పరిస్థితి. భూసేకరణ నోటిఫికేషను రద్దు చేసుకోవాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫ్లాట్లన్నీ కూడా అడ్డంగా వస్తున్నాయి. అందుకనే ఫస్ట్ భూ సమీకరణకు సహకరించినటువంటి వ్యక్తుల భూముల్లో ఉన్నటువంటి పట్టాదారు భూముల్లో ఉన్నటువంటి ఫ్లాట్లను వేరే చోటకి మారిస్తే ఆ భూములన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఖాళీగా ఉన్న భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు వారు మేము రాజధానికి సహకరించే ఉద్దేశంలో లేము, మా భూములు మాకు ఇవ్వాలని కోరుతున్నారు కాబట్టి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు అవి ఖాళీగానే ఉన్నాయి కాబట్టి అవి మేము వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు వెళ్తే అసలు రాజధానికే పెద్ద ఎత్తున నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా రాజధాని రైతుల్లో ఉన్నటువంటి అనుమానం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మీరు గతంలో అభ్యంతరాలు తెలిపారు, భూముల్లో ఫ్లాట్లు వచ్చాయి మాకు వద్దని చెప్పారు కాబట్టి మేము మీకు ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇంతకాలం ఎందుకు దీని విషయంలో పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి ఇస్తామంటున్నారు, ఈ ఇచ్చిన దాన్ని మనం ఒప్పుకొని సంతకాలు పెడితే మన పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు ప్రధానంగా రైతుల్లో ఉన్నటువంటి అనుమానం. అయితే మొత్తంగా రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే దీనిపైన ఒక అవగాహన తెచ్చుకోవటం, అదేవిధంగా ఏదైతే రాజధానికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత దీని విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అవసరమైతే మరో న్యాయ పోరాటానికి వెళ్ళాలా, లేకుంటే మనకు పూర్తి స్థాయిలో కూడా మనకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తీర్చుకొని మనకు మంచి జరుగుతుందనుకుంటేనే ముందుకు వెళ్దామా అనే దానిపై కూడా వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై త్వరలోనే వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా రాజధాని రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల మీద రైతులకి అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఆ అనుమానాలే గనక నిజమైతే రాజధానికి ఇది మరొక పెద్ద సమస్యగా మారబోతుందని చెప్పుకోవచ్చు.